టైమ్ అండ్ వర్క్ నుంచి ఫస్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే కొంతమంది పురుషులు ఒక పనిని 60 రోజుల్లో చేస్తారు. మరో 8 మంది వారితో కలిస్తే ఆ పనిని 15 రోజులు ముందుగానే పూర్తి చేస్తారు అనేసి ఇచ్చారు. అయితే మొదట ఉన్న పురుషుల సంఖ్య ఎంత అని మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇలా మనకి ప్రాబ్లం ఇచ్చేటప్పుడు మనం ఫార్ములాస్ వేసుకొని లెక్కలు చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం సక్సెస్ సాధించలేం. ఇక్కడ ఈ ప్రాబ్లం ఇచ్చేటప్పుడు మనకి ఒక రకమైన ఫార్ములా ఉంటుందండి. మనుష్యులు, అలాగే రోజులు, అలాగే గంటల్ని మల్టిప్లికేషన్ చేసి డివైడెడ్ బై పని, ఈ ఫార్ములా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కొంతమంది అన్నారు కాబట్టి మనకి ఎంతమంది అని తెలియదు. వాళ్ళు ఎన్ని రోజులు పనిచేస్తున్నారు? 60 రోజులు అనేది పనిచేస్తున్నారు. ఓకే, అట్ ద సేమ్ టైం మరో 8 మంది వారితో కలిస్తే, అంటే ఈ కొంతమందితో కలిస్తే అంటే ఎక్స్ ప్లస్ 8 వస్తుంది కదా. నెక్స్ట్ ఇంటూ ఆ పనిని 15 రోజులు ముందుగానే చేసేస్తున్నారు. 60 రోజులు అవ్వాల్సిన పని ముందుగానే 15 రోజుల ముందులో అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి? 60లో మనకి ఈ 15 అనేది తీసిస్తే మనకి ఎంత? 45 అనేది రావడం జరుగుతుంది. అంటే ఆ పనిని 15 రోజులు ముందుగా చేస్తానంటే 45 రోజులకి వర్క్ కంప్లీట్ అయిపోతుందని లెక్క, అంతే కదా. ఇప్పుడు ఈ రకంగా ఇస్తే మనం లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 15 మూడుల 45, 15 నాలుగుల. అప్పుడు మనకేమొస్తుంది? ఇక్కడ 4x ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 8 ఇంటూ 3 24 అనేది రావడం జరిగింది. ఓకే, ఈ 3xని ఇటువైపు మనం పంపించేద్దాం. 4x మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు 24. అంటే x ఈక్వల్స్ టు మనకి వాల్యూ ఎంత వస్తుంది? 24 అనేది రావడం జరిగింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకుంటే ఎక్కువ మంది వేస్తారండి. అలాగే పురుషులు, స్త్రీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాబ్లం చూద్దాం. అదేవిధంగా 12 మంది పురుషులు, 16 మంది స్త్రీలు 6 రోజులు వర్క్ చేస్తున్నారు. ఎంత? 12 మంది పురుషులు అలాగే 16 మంది స్త్రీలు అనేవాళ్ళు ఎన్ని రోజులు వర్క్ చేస్తున్నారు? 6 డేస్లో వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ అదే పనిని 15 మంది పురుషులు, 30 మంది స్త్రీలు ఎన్ని రోజుల్లో చేస్తున్నారన్నారు? 4 రోజుల్లో చేస్తున్నారు. అయితే మనకి అదే పనిని 6 పురుషులు, 12 మంది స్త్రీలు ఎన్ని రోజుల్లో ఆ పూర్తి చేయడానికి కాలం అడిగాడు. మనకి కాలం అడిగాడు. ఓకే, ఎంత కాలం అంటే ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తారు అనేసి మనకి రోజుల్లో అడగడం జరిగింది. అంతేనా? అయితే ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 6 మెన్స్ 12 ఉమెన్స్ మనకి ఎంతకాలం వర్క్ చేస్తారని ఇచ్చారు కదా. ఇలా ఇచ్చేటప్పుడు ఇక్కడ బాగా ఇది గమనించండి. ఈ 6ని ఏ రకంగా రాసుకోవచ్చు మనం? చూడండి, ఈ రకంగా రాసుకోవచ్చు కదా. దీన్ని మనకి కనుక్కోమన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో కామన్గా ఏది ఉంది? 15 కామన్ తీసుకుంటే ఎన్ని రోజులు వర్క్ చేస్తాను? అది 4 రోజుల్లో వర్క్ చేస్తానని ఇచ్చారు. అంటే మనకి ఇది ఐడెంటిఫై చేయమన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం? వీటిని ఏమనుకోవచ్చు? మనం మంది అనుకోవచ్చా? ఎంతమంది ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తున్నారు అని అర్థం. అంటే దీన్ని మంది అనుకుంటే 15 మంది 4 రోజుల్లో చేస్తాండ్రు, 6 మంది ఎన్ని రోజుల్లో చేస్తాండ్రు అనేసి మన క్వశ్చన్. ఓకే, కాబట్టి ఎలా రాసుకోవచ్చు దీన్ని? 15 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ క్వశ్చన్ మార్క్. ఓకే, దీన్ని మనం ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకుంటే 3 రెళ్ళ 3 5ల 2 రెళ్ళ. అంటే మనకి ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకేంటి ఏ రకంగా రాసుకున్నాం? 15 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ అని చేసాం. క్యాన్సిలేషన్ చేసుకుంటే ఎంత వస్తుంది? చూడండి,
3 రెళ్ళ 3 ఐదుల 2 రెళ్ళ అంటే 6 2 జార్ ఎంత మనకి 10 అంటే 10 డేస్‌లో ఆ వర్క్ అనేది మనకి కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ చూసుకుంటే 10 మంది పురుషులు 15 మంది స్త్రీలు 6 రోజుల్లో పని కంప్లీట్ చేస్తున్నారు. అలా విధంగా 12 మంది పురుషులు 27 మంది స్త్రీలు 4 రోజుల్లో చేస్తున్నారు. అయితే అదే పనిని ఇద్దరు పురుషులు 12 మంది స్త్రీలు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అనేసి ఇచ్చారు. మన ప్రాబ్లమ్ కేర్‌ఫుల్‌గా చదువుకోవాలి ఫస్ట్. ఓకే. ఎంత 10 మంది మెన్స్ 15 మంది ఫీమేల్స్ ఎన్ని రోజులు వర్క్ చేస్తున్నారంటే 6 డేస్‌లో వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడేంటి 12 మంది పురుషులు 27 మంది స్త్రీలు ఎన్ని రోజుల్లో చేస్తున్నారు 4 రోజుల్లో చేస్తున్నారు. అంతే కదా. అయితే మనకి ఏమడిగాడు ఫస్ట్ ఈ రెండిటికి ఎల్సిఎం తీసుకుందాం. ఈ రెండిటికి ఎల్సిఎం ఎంత 12 వస్తుంది. అంటే 6 2 జా 4 3 జా అంటే వీళ్ళు 10 మంది పురుషులు అలాగే 15 మంది స్త్రీలు రోజుకి 2 యూనిట్లు చొప్పున 12 రోజులు చేస్తున్నారని అర్థం. ఓకే. అదేవిధంగా మనకు అడిగారేంటి ఇద్దరు పురుషులు 2 మేల్స్ అలాగే 12 ఫీమేల్స్ ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తారనేసి క్వశ్చన్. ఇక్కడ బాగా చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకోండి. దీనికి డిఫరెన్షియేషన్ ఎంత 12 అంటే 2 మెన్స్ వచ్చేసింది. నెక్స్ట్ దీనికి డిఫరెన్షియేషన్ ఎంత ఉంది 12 వచ్చింది. అంటే ఇది వచ్చింది. అంటే దీనిలో నుంచి దీన్ని తీసేస్తే మనకనేది వాళ్ళు ఎంత వర్క్ చేశారనేది వచ్చేస్తుంది. అంటే ఇక్కడ వీళ్ళు 3 యూనిట్స్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ 2 యూనిట్స్ చేస్తున్నారు. అంటే మనకి ఇక్కడ 3 - 2 చేస్తే ఎంత 1. టోటల్‌గా అక్కడ వర్క్ ఎంత ఉంది 12 ఉంది వర్క్. ఇందులో ఒక వర్క్‌ని మనం డివిజిబుల్ చేస్తే మనకి ఎంత వస్తుంది 12 అనేది రావడం జరిగింది. అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ.